కాన్స్టిట్యుయెన్సీలో నిజామాబాద్లో 7 నియోజకవర్గాలు ఉంటాయి. కానీ మొన్న దుబాయ్ ఎప్పుడైతే వచ్చిపోయినో, ఎప్పుడైతే కళ్ళకు కట్టినట్టుగా మీ అందరి పరిస్థితి చూసినో, గల్ఫ్ కూడా నాకు 8వ నియోజకవర్గంలో నిజామాబాద్లో ఎందుకంటే మీరు ఇక్కడ ఎన్ని ఏళ్ళున్నా, 20 ఏళ్ళున్నా, 30 ఏళ్ళున్నా మీరు ఇక్కడ వాళ్ళు కాదు, మీరు అక్కడ వాళ్ళే, అక్కడికి రావాల్సినటువంటి వాళ్ళే. ఇది ఎక్స్టెండెడ్ తెలంగాణ అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఎక్స్టెండెడ్ తెలంగాణలో అక్కడ వచ్చే పథకాలు కూడా మీకు వర్తించాలి. అక్కడ జరిగేటటువంటిదే మీరు నిరంతరం చూస్తూ ఉంటారు, నిరంతరం మాత్రం కలిసి ఉంటారు. కాబట్టి ఆ పథకాలను కూడా మీకు రావాలని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ, ఇవాళ మీరు అందరూ అసలు కోవిడ్కి ఎందుకు వచ్చింది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మన ఊర్లో చెరువు బాగుంటే, మన పొలాలలో నీళ్లుంటే, వ్యవసాయం చేసుకుంటే మనం ఇంటికి ₹1 ఎక్కువ వస్తే అసలు కోవిడ్కి రావాల్సిన అవసరం ఉంటుందో? మన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థను, మన చెరువులను, మన కుంటలను, మన కాకతీయం చేసి ఇచ్చినటువంటి గొలుసుకట్టు చెరువులను మనము కాపాడుకుంటే అది మొదటి స్టెప్ లో ఊర్లలోంచి వలసలు తగ్గుతాయన్నటువంటి విశ్వాసం మనకున్నది. మంత్రి పేరు